అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ క్రైస్తవ సమాజంలో ఎక్కువగా వినపడే పేరు సాతాను. చాలామంది గొప్ప పేరు పొందిన పాస్టర్లు కూడా సాతానుని దూషిస్తూ ఉంటారు. సాతానుగాడు శోధిస్తున్నాడు, వేధిస్తున్నాడు అని. సాతాను గారిని అవమానించడంలో అంటే మాకు ఎక్కువగా వినపడేది క్రైస్తవ సమాజం నుంచి. భగవద్గీతలో సాతాను అనే పేరు లేదు, కేవలం మాయ అని ఉంది. ఖురాన్లో సాతాను అని రాయబడి ఉంది. సాతాను శోధిస్తాడు, వేధిస్తాడు, బాధిస్తాడు, హింసిస్తాడు అని సాతాను మీద చాలా నిందారోపణలు, చాలా దూషణలు చేస్తూ, అంతేకాకుండా ఒక నల్ల డ్రెస్ వేసి, కొమ్ములు పెట్టి, రెక్కలు పెట్టి చాలా వికృతంగా సాతానుని చూపిస్తూ అవమానిస్తున్నారు క్రైస్తవ సమాజం. ఆయనను చూడలేదు, ఎవరిని? సాతాను గారిని ఎవరు చూడలే. చాలా గొప్పోడు. దేవుని తర్వాత ఒకవేళ ప్రియారిటీ ఇవ్వాల్సి వస్తే, అంటే సృష్టికర్త తర్వాత ఒకవేళ నెక్స్ట్ స్టెప్ తర్వాత గౌరవము, గొప్పతనం ఇవ్వాల్సి వస్తే అది సాతాను గారికే. దేవుడి తర్వాత నాలెడ్జ్ ఉన్నది ఒక్క సాతానికే, మాయకు. దేవుడి జ్ఞానము సాతానికి సంపూర్ణంగా తెలుసు. మోక్ష మార్గము సంపూర్ణంగా ఎవరికి తెలుసాయా అంటే సాతానికి, అనగా మాయకు తెలుసు. 100% తెలుసు. మోక్ష మార్గం కనుగొని వారు కొందరే అని మనకు మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనంలో చెప్తాడు దేవుడు. ఆల్రెడీ సాతాను తెలుసు మోక్ష మార్గం. అంత నాలెడ్జ్ ఉన్న సాతాను గారిని పట్టుకొని రెస్పెక్ట్ ఇవ్వకుండా, గౌరవం ఇవ్వకుండా, మన బుద్ధికి ఏదో బాగా తెలివి ఉన్నట్లు సాతానుని దూషిస్తూ ఉంటాం. సాతాను గాడు, సాతానా పొమ్ము, రమ్ము అని వీళ్ళు మైకులు పట్టుకొని నానా రకాలుగా సాతాన్ని హింసిస్తూ ఉంటారు మాటల చేత. కానీ సాతాను చాలా గొప్పవారు. ఈ సాతానుని స్త్రీలింగంగా తీసుకోవాలా, పురుషలింగంగా తీసుకోవాలా అంటే ఆధ్యాత్మిక చట్టం ప్రకారం ఒక్క సృష్టికర్తను మాత్రమే పురుషుడిగా తీసుకుంటారు, మిగతా దాన్ని స్త్రీలింగంగా తీసుకుంటారు. కాబట్టి భగవద్గీతలో మాయ అని స్త్రీగా పోల్చడం జరిగింది. ఒక స్త్రీగా మాయను చూస్తారు. మాయ అనినా స్త్రీ అనినా రెండు ఒకటే, అంటే స్త్రీలింగంగా చూస్తారు. మనం కూడా బైబిల్ ఆధారంగా సాతానుని స్త్రీలింగంగా చూడాలి. అంటే దేవుని సేవకురాలు అనొచ్చు. భగవద్గీతలో దేవుని భార్యగా పోల్చారు, దేవునికి భార్యగా పోల్చారు మాయను. మనము సాతానుని పురుషుడిగా చూస్తాం, అట్లా చూడకూడదు. పురుషుడు ఒక్కడే, ఆయన
పరిశుద్ధాత్మ, భగవద్గీత ప్రకారం పరమాత్మ, ఖురాన్ ప్రకారం అల్లా. సరే, ఇప్పుడు సాతాన్ గారు చాలా గొప్పవాళ్ళు అంటున్నాము, కానీ కొందరేమో తిడుతున్నారు. మనం ఇంతకుముందు ఒక స్పీచ్లో మాట్లాడుకున్నాము, క్రీస్తుని శోధించటంలో, క్రీస్తుని కన్ఫ్యూజ్ చేయటంలో, అంటే దేవుడు భూమి మీదకి వచ్చినా ఆయనని తికమక పెట్టి కన్ఫ్యూజ్ చేసి శోధించటంలో చాలా పర్ఫెక్ట్ డ్యూటీ చేసిన వ్యక్తి ఎవరు అంటే సాతాను లేదా మాయ. చాలా పర్ఫెక్ట్గా శోధించాడు. సాతాను గారికి దేవుడు అప్పచెప్పిన పని ఒకటి ఉంది. ఆ పని చాలా సిన్సియర్గా, నిబద్ధతతో, చాలా పద్ధతిగా పనిచేసే కంటికి కనపడని శక్తి ఏదైతే ఉందో అది మాయాశక్తి, సాతాను శక్తి. పర్ఫెక్ట్గా పనిచేస్తాడు. దేవుడికి నిజమైన సేవకుడు ఎవరు అంటే, సేవకురాలు ఎవరు అంటే సాతాను గారు. పర్ఫెక్ట్ సేవకులు అనొచ్చు. ఈ సాతాను గారికి దేవుడు అప్పచెప్పిన పని ఏంటిదంటే, దేవుడి మార్గంన ఎవడైనా వెళ్తే, దేవుడి మార్గం వైపు ఎవరైనా ప్రయాణిస్తే ఈ సాతాను ఏం చేస్తుందంటే వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి, తికమక చేసి ఆ దారి లేకుండా మూసేస్తారు. దేవుడి దారిని చూపించకుండా ఇహలోకంలో చాలా గొప్పగా సుఖ సంతోషాలతో లేదా రోగ బాధల భయాలతో ఈ లోకంలో మనుషుల్ని ఆపరేట్ చేసేటువంటి శక్తి ఉన్న సేవకురాలు, శక్తి కలిగిన సేవకురాలు, యుక్తి కలిగిన సేవకురాలు సాతాను గారు లేదా మాయ. చాలా తెలివైన మాయ, చాలా గొప్పదైన మాయ సాతాను. ఆ సాతాను పట్టుకొని తిడుతూ ఉంటాం. ఆ ఎవరైతే తిడతారో సాతానుని అది దూషణ అవుతుంది. అప్పుడు సాతాను నుండి మీకు ఎటువంటి సహాయం లభించదు. సాతానుతో మాకేం సహాయం కావాలి? సాతాను నరకం వైపు తీసుకోబోతాడు. సాతాను మోక్షం వైపు కూడా తీసుకుపోయే అధికారం ఉన్నది. రెండునే, సాతానికి రెండు అధికారాలు ఉన్నాయి. నరకం వైపు తీసుకెళ్తాడు, మోక్షం వైపు కూడా దారి చూపించే శక్తి ఉన్న దేవుని సేవకురాలు మాయ లేదా సాతాను. రెండు తెలుసు. భగవద్గీత ప్రకారం మాయను భార్య అన్నాడు. పరమాత్మ ఏమన్నాడు? భార్య అన్నాడు మాయను. కానీ మనం కొంత బైబిల్లో సాతాను మీద ఉన్న నెగిటివిటీ వలన చాలామందికి సాతాను వైపు నుండి రావాల్సిన సహాయం రావట్లే. ఎందుకంటే దేవుడికి వ్యతిరేకమైంది సాతానని అనుకొని తిడుతూ ఉంటాం. మనకి పొద్దున్నెత్తే దూషణ అనేది తప్పు. అది ఎవరిని దూషించినా తప్పే. సాతాన్ని దూషించినా తప్పే, దేవుణ్ణి దూషించినా తప్పే. మంచివాడిని దూషించినా, చెడ్డవాడిని దూషించినా దూషణ అనేదే తప్పు. ఈ దూషణ అనేటువంటి అంశం మళ్ళీ శాస్త్రబద్ధంగా మాట్లాడుకుందాము. ఇప్పుడైతే సాతాను గారు గొప్పవాళ్ళు, అంటే డ్యూటీ పర్ఫెక్ట్గా చేసే సేవకురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాతాను గారు. కాబట్టి అంత పర్ఫెక్ట్ డ్యూటీ చేస్తూ ఉంటే, దేవుడు పని చేస్తూ ఉంటే ఆయనను తిట్టినాము అనుకో, అంటే దేవుడు అప్పచెప్పిన పనిని తిట్టినట్టే. ఇంకా పరోక్షంగా దేవుని తిట్టినట్టు అవుతుంది. ఎందుకు? దేవుడు అప్పచెప్పిన పనే చేస్తుంది సాతాను, అంతకు మించి చెయ్యదు. సరే, ఒక వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. ఎందుకంటే మనం మాట్లాడుకుంటుంటే కొంతమందికి వాక్యం ఆధారంగా ఉంటే బాగుంటుంది అనుకుంటారు. అది వాస్తవం. వాక్యం ముందు పెట్టుకొని మాట్లాడాలి. వాక్య ఆధారం లేకుండా మాట్లాడే ప్రతి మాట వ్యర్థమైంది.
మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో యేసు అంటే సృష్టికర్త నరశరీరం ధరించి వచ్చినప్పుడు ఆయనకు పెట్టబడిన పేరేంది? యేసు. యేసు సాతానుతో అంటున్నాడు, సాతానా పొమ్ము, వదిలిపెట్టు అని. పొమ్మంటే కంచు నన్ను శోధించకను. ప్రభువైన నీ దేవునికి మొక్కి, ప్రభువైన నీ దేవునికి మొక్కి. అంటే సాతానికి దేవుడు ఉన్నాడు. మనకు ఒక దేవుడు ఉన్నట్లే సాతానికి కూడా దేవుడు ఉన్నాడు. నీ దేవునికి మొక్కి 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 అంటే సేవ చేసుకో, ఆయనకు సరెండర్ అయిపో, ఆయన భక్తులుగా ఉండు, ఆయనకి సాగిలపడు, మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెనని. ఎవరిని? ప్రభు అయిన దేవుణ్ణి మొక్కి ఆయనను మాత్రమే, ఇంకొకరిని కాదు, సేవింపవలనని వ్రాయబడి ఉన్నది. సృష్టిలో ఫిక్సేషన్ నిర్ణయించబడి, నిశ్చయంగా నిర్ణయించబడి ఉన్నది. వ్రాయబడి ఉందంటే ఇంక మార్పు చెందదు అన్నట్టు. ఇట్స్ ఫిక్సేషన్, నిర్ణయించబడి ఉంది, శాసనంగా చేయబడి ఉంది. సాతాను ఎవరికి మాత్రమే సేవకులు? దేవునికి, పరమాత్మకు. పరమాత్మ మాట ఒక్కరికే సాతాను ఉంటుంది, ఇంకొకరికి వినదు. ఆయనకు సేవలు చేస్తుంది, ఆయనకు మాత్రమే మొక్కుద్ది. రాయబడి ఉందని క్రీస్తు చెప్తున్నాడు. అంత భక్తురాలని దేవుడికి దేవునికి మాత్రమే ఆమె నమస్కరిస్తుంది, ఇంకొకరికి నమస్కారం చేయదు. సాతాను అంత పర్ఫెక్ట్ పనిచేసే ఆ శక్తి, ఆ పవర్కి ఈరోజు మనం చాలా సాతాన్ని దూషించి ఇంకోటని అంటుంటాము. అది తప్పు. సాతానుని ఎవరు దూషించొద్దండి. సాతాను ఏం చేస్తారు అంటే, ఇప్పుడు క్రీస్తుని శోధించారు కదా, ఏమని? నువ్వు నిజమైన దేవుడు కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అంటది. అంటే సాతానికి దేవుడు అప్పచెప్పిన పని ఏంటంటే, నువ్వు శాస్త్రబద్ధంగా మాట్లాడొద్దు, నువ్వు సత్యం చెప్పొద్దు ఎవరికి. మనిషి అనేటోడు పుడితే వానికి మాత్రం నువ్వు సత్యం చెప్పొద్దు, వాడిని కన్ఫ్యూజ్ చేయి, తికమాక చేయి, వాడిని గిట్టనే రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను దమ్ముంటే అని రోషం కలిగించు, వాని ఎమోషన్లో వాని మనసుని ఉరకలేయించు, వాడికి సుఖ సంతోషాల్లో ముంచేయి, వాడి మోహగుణంలో ముంచేయి, భార్య పిల్లలు ఇల్లు వాకిలి ధనం అనే దాంట్లో ముంచేయి. ఇహలోకంలోనే వాడు ఉండాలి, వాడికి దేవుడు వైపు చూపు రాకుండా చేయాల్సిన పని నీది అని వ్రాయబడి ఉన్నది, నిర్ణయించబడి ఉంది. అందుకే మన చూపు, మనిషిగా పుట్టిన ప్రతివాడి చూపు ఇహలోకంలోనే ఉంటుంది. నాకు 5 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు ఉంది, నాకు ఇల్లు ఉంది, వాకిలు ఉంది, పెళ్ళాం బిడ్డలు, ఈ లోకంలో పర్ఫెక్ట్గా వాడు సుఖాల వైపు, అధికారం వైపు, గౌరవం వైపు వాడిని పర్ఫెక్ట్గా నడిపిస్తున్న శక్తి ఏదైతే ఉందో అది మాయాశక్తి, సాతాను శక్తి. పర్ఫెక్ట్. ఎంత పెద్దటి వాడినైనా సాతాను వచ్చి శోధించిందంటే వాడు తట్టుకోలేడు, నిలబడలేడు, వాడు సాతాను నాలెడ్జ్ని ఫేస్ చేయలేడు. చాలా పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. సాతాను ఎదిరించడం అంటే దుస్సాధ్యము. భగవద్గీతలో ఏమంటాడు? మమమాయ దురత్యయ అంటాడు. దేవుడు సాతానికి ఇచ్చిన అధికారం చాలా గొప్పది, కానీ సాతాను మాత్రం దేవునికి సేవ చేసుకుంటుంది. మనమేమో వ్యతిరేకంగా వచ్చాడు, భూమిని ఆక్రమించాడు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు, పాతాళంలో ఉన్నాడు, మన కథలు మనకుంటాయి, మన దూషణలు మనకుంటాయి. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని గమనిస్తే సాతాను గారు చాలా అధికారం పొందాడు దేవుని దగ్గర నుండి, కానీ దేవునికి వ్యతిరేకం కాదు, దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాడు. అది దేవుని పనే, ఆయన చెప్పిన పనే. నువ్వు నాకు వ్యతిరేకంగా నడుచుకో అని చెప్పిన పని దేవుడు చెప్పింది. దేవుడు చెప్పిన పని చేస్తూ ఉంటే సాతాను లెక్క ప్రకారం కరెక్టే, దేవునికి భక్తురాలు. మమమాయ దురత్యయ, నువ్వు దాన్ని ఛేదించలేవయ్యా, నువ్వు సాతాన్ని ఎదిరించడం నీ వల్ల కాదు, నువ్వు దూషించినావు అంటే నీకు అర్థం కాలే సాతాను. మరి ఏం చేయాలి తండ్రి? సాతానికి అధికారం ఇచ్చినా అంటున్నావు, మరి ఏం చేయాలి మేము? దురత్యయ కాదు, నువ్వు దాన్ని ఏం చేయలేవు, మరి ఏం చేయాలి?
శరణ్ నన్ను శరణు వేడుకో. నన్ను అంటే ఎవరు? దేవుడు. దేవుడు అంటే ఎవరు? జ్ఞానమై ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. వాక్యానుసారంగా జీవితాన్ని గడుపుతూ ఉండు. అప్పుడు నువ్వు నిజంగా శ్రద్ధ పెంచుకొని నువ్వు నిజంగా మోక్ష మార్గం వెళ్ళాలని 7వ అధ్యాయం 14వ వచనం ప్రకారం మోక్షం కనుగొనే పనిలో నువ్వు ఉంటే నీకు సహాయం చేసే పనిలో కూడా నేను ఉంటా. నువ్వు వెతికితే నేను దొరుకుతా, నువ్వు అడిగితే నేను చెప్తా. ఏది? మోక్ష మార్గాన్ని. సాతాన్ గారు అడగకుండా ఇస్తారు, డబ్బులు ఇస్తారు. సాతాన్ గారు అన్నీ ఇస్తారు, డబ్బులు ఇస్తారు, బట్టలు ఇస్తాడు. సాతాన్ గారు చాలా ఇహలోకంలో చాలా జాగ్రత్తగా చంటి పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకుంటాడు మనల్ని. సాతాన్ గారే ఇహలోకంలో అన్నీ మనకు అవకాశాలు కలుగజేసేది. భగవద్గీతలో అంటాడు, ప్రకృతిని స్వానియోక్షతి, ప్రకృతి చేత అంటే ఆడించబడుతున్నావు అని ఒక దగ్గర అంటాడు. సో టోటల్ ఆపరేటెడ్ బై సాతాన్ గారు లేదా మాయ. ఈ సాతాన్ గారికి ఇష్టమైన వాళ్ళు ఎవరు అంటే పరలోక రాజ్యం జ్ఞానాన్ని తెలుసుకోవాలని, ఇహలోకంలో సమస్తం పోయినా పర్వాలేదు నాకు మోక్షమే కావాలని స్థిర బుద్ధి, స్థిర చిత్తము, స్థిర అన్వేషణ, స్థిర జిజ్ఞాస కలిగి ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు సాతాన్ గారు సహాయం చేస్తారు. పో బిడ్డ పో, దేవుని మార్గంలో తెలుసుకొని వాక్యానుసారంగా జీవితం గడిపి వెళ్ళిపో. ఇహలోకంలో నీకొద్దు ఇవన్నీ కష్టసుఖాలే తప్ప ఇంకోటి ఏం లేదు పో అని ఈ జ్ఞానిని వదిలేస్తుంది సాతాన్ గారు. మాయ పట్టుకోదు. పో పో తండ్రి దగ్గరికి పో, నువ్వు అర్హుడివి అని వదిలేస్తుంది. సాతాను వదిలేయకపోతే భూమి మీద నుండి ఏ ఒక్కడు మోక్ష మార్గం పోవటానికి దుస్సాధ్యం, వల్ల కాదు. చాలా గొప్ప సబ్జెక్టు సాతాన్ గారిది, చాలా గొప్ప పని కూడా. సరే, ఇప్పుడు బైబిల్ ప్రకారం సాతాన్ గారు క్రీస్తుని శోధించడానికి బయట చూపించారు మనకి ఉదాహరణగా. కానీ సాతాన్ గారు ఎక్కడో లేరు, మన తలలో ఉన్నారు. చాలా గొప్ప పాత్ర ఉంది సాతాన్ గారికి. మన తలలో నిరంతరము పనిచేస్తూ ఉన్న శక్తి ఏదైతే ఉందో సాతాను శక్తి, మాయాశక్తి. ఆ మాయాశక్తి గురించి ఎన్ని రకాలుగా ఉందో, ఆ సాతాన్ గారు ఎట్లా పనిచేస్తారో, ఆ సాతాన్ గారు ఆ మాయ ఏ విధంగా మనల్ని మోక్ష మార్గం పోకుండా కన్ఫ్యూజ్ చేసి తికమక చేస్తారో బైబిల్లో రాయబడి ఉంది, భగవద్గీతలో రాయబడి ఉంది, ఖురాన్లో కూడా ఉంది. అంటే ఆయన గురించి చాలా గొప్పగా, సాతాన్ గురించి చాలా గొప్పగా చెప్పారు. భగవద్గీతలో నా భార్య అన్నాడు అంతే. అంత గొప్ప ప్రాధాన్యత ఇచ్చి దేవునికి సేవకురాలుగా ఉన్న సాతాన్ని పట్టుకొని ఒకటే దూషణలు. నువ్వు దూషిస్తే పోలేవు అసలు. నిన్ను ఆ మోక్ష మార్గం వైపు నీ తల కూడా తిప్పది, ఇక్కడనే పెట్టి ఆడిస్తూ ఉంటుంది అమ్మ. సాతాన్ని అమ్మ కూడా అనొచ్చు. ఆయన తండ్రి అయితే ఈమె అమ్మ, తండ్రి ఉంటే తల్లి ఉండాలి కదా. అమ్మ ఏం చేస్తుంది? తండ్రి దగ్గరికి పోనీది, ఎవ్వని పోనీయదు. ఒకవేళ తండ్రి మీద అపారమైన శ్రద్ధ కలిగి ఇష్టం కలిగితే అమ్మ వదిలిపెడుతుంది. అమ్మ వదిలిపెడితేనే మోక్షం పోవాల. అమ్మ సాతాన్ని అమ్మ కూడా అనొచ్చు. మాయ అన్న సాతానన్న అమ్మ అనినా ఒకటే. సాతాన్ గారికి ఇష్టమైన ప్రాధాన్యత ఉంది, చాలా ప్రాధాన్యత ఉంది. సాతాన్ గారి దగ్గర గౌరవంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా మాట్లాడండి. దేవుని సేవకురాలు, దేవునికి భక్తురాలు, దేవునికి ఇష్టమైన మాయ సాతాను అమ్మ నువ్వు దూషించినావు అనుకో, మోక్ష మార్గం తెలుసుకోవడం పక్కన పెడితే నరకంలో చాలా మంచి రోడ్డు వేసి నేను నడు పంపిస్తారు. చాలా తేలిక. నీ లోపల నీ తల్లోనే ఉంది అమ్మ మాయా సాతాను. నువ్వు ఊహించని పాపం నీకు అంటగట్టి నరకం తీసుకోవద్దు. నీ లోపలుండి
నువ్వు ఊహించని పాపం నీకు అంటగట్టి నిన్ను నరకం తీసుకోబోయేది కూడా సాతానే. అందుకోసమని చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతాను గురించిన రహస్యం తెలుసుకోవాలి, దేవునికి సంబంధించిన జ్ఞానం తెలుసుకోవాలి. అప్పుడు ఏది మాయా మార్గము, ఏది దేవుని మార్గము అని 2 భాగాలుగా చేసుకొని ప్రతిసారి పరీక్షించుకుంటూ దేవుని మార్గం వైపు వెళ్ళాలి. ఒకవేళ దేవుని మార్గంలో ఒకడు 5 సంవత్సరాలు బాగా తీవ్రంగా ప్రయాణించాడు, కానీ వాడి హృదయం కొంత చెడిపోయింది, వాడి మనసు చెడిపోయింది, దేవుని మార్గంలో అంత చురుకుదనం లేదు, అంత వాడు దేవుని మార్గంలో ఇష్టత తగ్గిపోయింది వానికి. అప్పుడు మళ్ళీ ఎమ్మటి అమ్మ ఏం చేస్తుంది, సాతాను ఏం చేస్తుంది, వాడిని కన్ఫ్యూజ్ చేసి తికమక చేసి ఇహలోకంలోనే ఉంచేస్తుంది, వాడిని మోక్షం పోనివ్వదు. అందుకే మోక్షానికి పోవాలంటే పట్టుదల అవసరం, గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏమాత్రము మోక్ష మార్గంలో నిర్లక్ష్యం ఉన్నా కూడా అమ్మ చేతికి చిక్కుతాం, మళ్ళా అమ్మ తన దారిలో కలిపేసుకుంటుంది. సరే, ఒక చిన్న ఉదాహరణ. ఒక వ్యక్తి బాగా ఏడుస్తున్నాడు, వాడికి ఆర్థిక బాధలు వచ్చినాయి, వానికి ఇబ్బందులు వచ్చినాయి, ఏంది దేవుడు ఉన్నాడా లేడా అని ఏడుతాడు, వాడు భయంకరమైన కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉన్నాడు. ఏంది అసలు ఇన్ని సమస్యలు రావడానికి కారణం ఏంది, సృష్టి ఏంది, సృష్టి రహస్యం ఏంది అని వాడు తీవ్రంగా చేసి వాడు గ్రంథాలు చదవటం మొదలు పెట్టాడు. వాడు మొదలు పెడతా ఉంటే వాడు మోక్ష మార్గం అయింది, దేవుడి విధానం కనుక్కోవాలనుకుంటాడు. అప్పుడు అమ్మ ఏం చేస్తుందంటే, అరే ఎందుకు ఎడుతాడు వీడు, దేవుని దారి ఎందుకు ఎత్తుకుతాడు అని చెప్పి మన దగ్గరికి పోయి చూస్తే వాడి పరిస్థితి అంతా తెలుసు అమ్మకి. ఓకే రైట్, వీడికి డబ్బులు లేవు, ఏదో రకంగా డబ్బులు ఇవ్వాలి, గౌరవం ఇస్తే సరిపోతుంది, ఈ రెండింటితో వీడిని కట్టిపడేస్తే అయిపోద్దని వానికి డబ్బులు వచ్చి ఏర్పాటు చేస్తుంది. వానికి ఇహలోకంలో చాలా రుచికరంగా, ఇహలోకం చాలా గొప్పగా కనిపించేటట్లు చేసి వానికి మోక్ష మార్గం తెలియకుండా చేసేటువంటి శక్తి కూడా సాతానికి, అమ్మకు, మాయకు ఉన్నది. పర్ఫెక్ట్ నాలెడ్జ్తోనే మోక్షం పోవాలి. అమ్మ సహాయం కూడా ఉండాలి, అంటే సాతాను సహాయం ఉండాలి, దేవుడి ఇష్టం ఉండాలి. ఇవన్నీ జరగాలి అని అంటే మన వాక్యానుసారం చాలా ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. వాక్యం విడల నిర్లక్ష్యం కానీ, వాక్యం విడల డొల్లతనం కానీ, జారుడుతనం కానీ ఉంటే మనం మోక్షం పోలేము, మాయలోనే ఉంటాం. మనం దేవుని దారిలో ఉన్నాము అంటూ ఉంటుంది, మోసం చేస్తూ ఉంటుంది, కానీ మన మార్గము దేవుని మార్గం కాదు, అమ్మ మార్గమే ఉంటుంది. ఇది అర్థం కాదు, అమ్మ మార్గం ఏంటిది, దేవుని మార్గం ఏంటిది, చాలా డీటెయిల్డ్గా తెలుసుకుంటూ పోవాలి. నిరంతరం బైబిల్లో ఎక్కువ సమయం గడపాలి. మన జీవితాన్ని ఎక్కువ సమయం ఎక్కడ గడపాలి, సువార్తలలో గడపాలి. సువార్తలో వాక్యం తీసుకొని పరిశీలన చేస్తూ ఉంటే, దేవుడు మనకి రోజుకు ఒకటి తెలియజేస్తూ ఉంటే, దినాభివృద్ధి చెందుతూ ఉంటే, అప్పుడు మనము మన యొక్క శ్రద్ధను బట్టి, మన యొక్క పట్టుదలను బట్టి సాతాను గారే మనల్ని మోక్షం వెళ్ళటానికి అవకాశం ఇస్తారు. సాతాను దూషించడు. జ్ఞాని అనేవాడు ఎవడైనా సరే మాయని దూషించడు. మాయని దూషించాడంటే వాడు జ్ఞాని కాదు, వాడు దేవుని సంబంధి కాదు. వాడు అర్థం చేసుకోవాలి, అంటే సాతాను అంటే ఏందో అర్థం చేసుకోవాలి, దేవుడు అంటే ఏందో తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోవాల్సిందే కానీ దూషించకూడదు, ఇంకోటి చేయకూడదు. అట్లా అంటే జాగ్రత్తగా తెలుసుకోవాలి, విద్యను అభ్యసించాలి, తెలుసుకోవాలి. దూషించినావు అంటే నీకు నాలెడ్జ్ లేదని అర్థం, నీకు జ్ఞానం లేదని అర్థం. అయితే ఈరోజు సాతాను గారిని గురించి మనం చాలా గొప్పగా చెప్పుకున్నాం. మాయ గురించి, మాయ ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా, ఎన్ని భాగాలుగా ఉంది, ఎట్లా కన్ఫ్యూజ్ చేసి ఎట్లా తికమక చేస్తూ ఉంటుంది, మాయా విధానం ఏంటిది, దేవుడి విధానం ఏంది, మళ్ళీ మనం ముందు వాక్యం ఆధారంగా తెలుసుకుందాము. దయచేసి సాతాను గారిని దూషించొద్దు, దేవుణ్ణి దూషించొద్దు, మనిషిని దూషించొద్దు. అసలు దూషణ అనే విధానం మనం పట్టుకోవద్దు. దూషించడానికి
మన దగ్గర ఉన్నది అజ్ఞానమే కానీ జ్ఞానం కాదు. జ్ఞానం ఉన్నోడు దూషించడు. దూషణ అనేది అజ్ఞానము. జ్ఞానం ఉన్నోడు దూషించడు. జ్ఞానం అంటే అర్థం చేసుకోవటం, ఒక విషయాన్ని విధానాన్ని అర్థం చేసుకోవడం జ్ఞానం అంటాం, అంతే, ఇంకోటి ఏం కాదు. కానీ ఇక్కడ వాక్యానుసారంగా మేము మాట్లాడుతున్నాము. దేవునికి మొక్కేది ఎవరు? దేవునికి మాత్రమే మొక్కేది ఎవరు? సాతాను. దేవుడు అంటే ఖచ్చితంగా తెలిసింది వాడికి? సాతానికి. మనకు తెలియదు, మనం అంతా ఊహ. మేఘాల్లో ఉన్నాడంటాం, ఏడో ఆకాశంలో ఉన్నాడంటాం, ఏదేదో మన ఊహ. ఈ గెలాక్సీలో ఇంకెక్కడో ఉన్నాడు అనుకుంటాము. పరలోకం అంటే ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉందో అనుకుంటాము. ఇమాజినేషన్లో బతుకుతాం, ఊహల్లో బతుకుతాం. ఖచ్చితంగా కొలతలతో లెక్కలతో దేవుడు అంటే ఇంతే అని తెలిసింది ఎవరికి అంటే సాతానికి. ఎప్పటికీ ఆయనకు తెలుసు. ఎప్పటికీ కూడా సాతానికి జ్ఞానం తెలుసు. దేవుడి జ్ఞానం తెలుసు, సాతాను జ్ఞానం అంటే ఇక తెలుసు అందరికీ. కానీ సాతాను జ్ఞానం మనకు తెలియదు. సాతాను జ్ఞానం మనకు తెలియదు, మాయా జ్ఞానం మనకు తెలియదు. ఒకవేళ సృష్టికర్త యేసుక్రీస్తులాగా వచ్చి మళ్ళీ ఒకవేళ ఆదరణకర్తగా వచ్చి ఈ మాయ గురించి, సాతాను గురించి బాగా డీటెయిల్డ్గా వివరించి చెప్తే అప్పుడు సాతాను గారు ఎంత గొప్పోళ్ళు, ఎంత పని చేస్తున్నారు, ఆయన ఎంత జ్ఞానం చెప్పాడు దేవుడు అనేది మనకు అర్థమయ్యి అప్పుడు సాతాను గారి మీద ఒక గౌరవం ఏర్పడుద్ది. అమ్మో ఇంత పని చేస్తాడా అని. ఈ సాతాను, ఈ మాయా, ఈ అమ్మ అనే పేరుతో పిలువబడే ఈ గుణాలు అంటాం. ఈ గుణాలు, వీటికి పేరు అమ్మ, మాయా, సాతాను. ఈ సాతాను గుణరూపంలో ఉంది అని భగవద్గీతలో తెలియజేయడం జరిగింది. కాబట్టి భగవద్గీత కూడా క్రైస్తవ సమాజంలో జ్ఞానులు అనేవాళ్ళు తెలుసుకోవాలి. జ్ఞానులకు హద్దు లేదు కదా. మతం అంటే పూర్తిగా సాతాను చేతిలో ఉంది. సాతాను మాయా అనే వలయము, మతం అనే ఒక వలయేసి నడిపిస్తూ ఉంటుంది. జ్ఞానులు మతంలో ఉండరు, వాళ్ళు మార్గంలో ఉంటారు. వాళ్ళు దేవునితో కూడుకొని ఉంటే అది దేవుని మార్గం, మతంతో కూడుకొని ఉంటే అది సాతాను మార్గం అయింది. అంటే అది మళ్ళీ చెప్పుకుందాం, మనం మాట్లాడుకుంటే మంచిది. ఇప్పుడైతే సాతాను మీద ఉన్న నెగిటివిటీ, వ్యతిరేకత పోగొట్టుకొని అర్థం చేసుకోండి. సాతాను గారిని అర్థం చేసుకోండి, మాయను అర్థం చేసుకోండి, అమ్మని అర్థం చేసుకోండి, దేవుణ్ణి కూడా తెలుసుకోండి. చాలా క్షుణ్ణంగా. సాతాను గారు ఏం చేస్తారు? కన్ఫ్యూజ్ చేస్తారు. రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను, నీకు దమ్ముందా అని కన్ఫ్యూజ్ చేసి, ఎమోషన్ చేసి మనల్ని మానసిక ఉద్రేకాలకి తికమకగా పడేస్తారు. దేవుడైతే ఏం చేస్తాడు? అరే రాళ్ళు రొట్టెలు చేసుకోవడం కుదరదాయా, అది శాస్త్రబద్ధత కాదు, గోధుమ పిండితో చేయాలి, గోధుమ పిండి ఆడిచ్చి దాన్ని ముద్దగా చేసి కాల్చి అప్పుడు తినాలి, అది రొట్టె అవుతుంది, రాళ్ళు రొట్టెలు కావు, శాస్త్రబద్ధత కాదు. ఎంత దేవుడైనా శాస్త్రబద్ధత ఉంది నాకు, రొట్టెలతో రాళ్ళని చేయటం ఏంది, రాళ్ళని రొట్టెలు చేయటం ఏంది, ఎంత కన్ఫ్యూజన్. ఎంత దేవుడైతే మాత్రం రాళ్ళని రొట్టెలు ఎట్లా చేస్తారు? గోధుమ పిండి ద్వారా రొట్టెలు చేస్తారు. దూదితో బట్టలు చేస్తారు, దూదితో బట్టలు చేస్తారు. దూదితో కారు తయారు చేయంటే, నువ్వు దేవుడు కదా, దూదితో కారు తయారు చేయంటే ఏ వస్తువు, ఏ పదార్థము, ఏది కలిపితే ఏది జనరేట్ అవుతుందో అదంతా శాస్త్ర విధానం, పద్ధతి. ఆ పద్ధతి తెలుసుకోవాలి, ఆ విధానం ప్రకారం ఉండాలి. కానీ సాతాను గారు ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తారు మనల్ని. అట్లా తికమకబడకుండా శాస్త్రబద్ధంగా సత్యము, అందుకే ఏమంటాడు? యథార్థంగా ఆరాధించేవారు సత్యముతో సత్యం లేకుండా దేవుని ఆరాధించడం కుదరదు. కాబట్టి సత్యం మాట్లాడుకుందాం. సాతాను గారు ఏం చేస్తారు అంటే సత్యం మాట్లాడరు, ఆయన కప్ప చెప్పిన పని ఆయన చేస్తాడు. దేవుని సంబంధి ఏం చేస్తాడు? సత్యం మాట్లాడతాడు. సత్యం అంటే ఇట్లనే కన్ఫ్యూజ్ చేసినా కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా మాట్లాడే వాళ్ళు ఎవరు అంటే జ్ఞానులు, అంటే సత్యం తెలిసిన వాళ్ళు. ఇది సాతాను మాట,
ఇది దేవుని మాట అని రెండు భాగాలుగా వాళ్ళకి తెలుసు. ఆ జ్ఞానం తెలిసి దేవుని మాట వైపు నిలబడి నడుచుకుంటారు. సరే, ఒక కటిక పేదరికం వచ్చింది, దరిద్రం వచ్చింది, హీనత వచ్చింది, దుర్బల్యం వచ్చింది. సాతాను గారు ఏం చేశారు? మొత్తం లాగేసుకున్నారు. నా సొమ్ము నాకు ఇచ్చేయి అని మొత్తం లాగేసుకున్నారు. ఆరోగ్యం కూడా నా సొమ్మే అని తీసుకున్నాను. యోబు జీవితంలో అదే జరిగింది కదా. మరి చెప్పుకోవాలి, ఒక ఉదాహరణ చెప్పుకుంటాం. కానీ యోబు ఏం చేసిండు? సాతాను మీద పెట్టలేదు. దేవుడు ఇచ్చాను, దేవుడు తీసుకున్నాను అన్నాడు. ఎందుకంటే సాతాను వెనక దేవుడు ఉంటాడు. మళ్ళీ సాతాను నిందించడానికి లేదు. ఆయన చెప్పాడు కాబట్టి ఇక్కడ సాతాను గారు చేశారు. కానీ డైరెక్ట్గా ఈయన నిందించకుండా ఏమన్నాడు? దేవుడు ఇచ్చింది, దేవుడు తీసుకున్నాడు అన్నాడు. సాతాను నిందించలేదు, దూషించలేదు. దేవుడు గాయం చేస్తాడు, దేవుడు గాయం మానుకుంటాడు. ఆయనకు తెలుసు ఆ మాట సత్యం. ఓకే, ఈ మధ్యలో పని చేసే వాళ్ళని పట్టించుకోకుండా డైరెక్ట్గా దేవుణ్ణి పట్టుకున్న జ్ఞాని ఎవరైతే ఉన్నారో ఆయన యోబు. మనం కూడా అంతే ఉండాలి. సాతాన్ని దూషించొద్దు. దేవుడు సేవకులలో సాతాను కూడా ఒక్కరు కనుక నిందించడం మానేసి సాతాను గురించి సంపూర్ణమైన జ్ఞానం తెలుసుకోండి. మాయ గురించి, అమ్మ గురించి తెలుసుకోండి. సాతాను గురించి జ్ఞానం సంపూర్ణంగా తెలుసుకుంటే సాతాను గారు కాందంతా సత్యముగా ఉంటుంది. దేవుడు జ్ఞానం తెలుసుకోవచ్చు. అప్పుడు రెండు భాగాలుగా కుడి ఎడమ జ్ఞానం మనం తెలుసుకుంటే ఎడమ వైపు ఉన్నది ఎడమ వైపుకే ఉంచి కుడివైపు ఉన్న దాంతో మనం ప్రయాణం చేయవచ్చు. కాబట్టి దూషణ మానుకోండి, సాతానుని అర్థం చేసుకోండి. సాతాను ఎవరో కాదు, దేవునికి భార్య అని భగవద్గీత రాయబడి ఉంది. అది మార్పు చెందదు. కొన్ని పదాలు అటు ఇటు అయి ఉండొచ్చు, కానీ దేవుడు వాక్యం ప్రకారం సాతాను ఎదిరించడం కుదురుతుందా అంటే కుదరదు, దుస్సాధ్యము. మరి ఎట్లా అంటే దేవుడు చెప్తే కుదురుద్ది. వాడిని నా వైపు వదిలిపెట్టు అని సాతాన్ని ఆజ్ఞాపించాడు అనుకో దేవుడు, అప్పుడు సాతాను వదిలేస్తుంది. అప్పుడు మనం దేవుడి మార్గంలో వెళ్ళిపోవచ్చు. కాబట్టి మన ఫోకస్ అంతా దేవుడి మీద ఉండాలి. అప్పుడు దేవుడి వాక్యం మీద ఎక్కువ, మోక్ష మార్గం వైపు ఎక్కువగా ఉంటే సాతాను మనల్ని జాగ్రత్తగా వదిలిపెడుతుంది. అందులో ఏమాత్రం సంశయం లేదు. కాబట్టి మనం ఎక్కువగా దేవుని మీద ధ్యాస పెట్టుకుందాము. ఈ సాతాన్ని దూషించడం కానీ ఇంకోటి కానీ చేయొద్దండి. సాతాన్ని ఇంతవరకు ఎవరు ఎదిరించలేరు, కూడదు, దుస్సాధ్యం అన్నాడు. కాబట్టి అది సాధ్యం కాదన్నాడంటే వదిలేసి దేవుని పట్టుకోవాలి. కాబట్టి 7వ అధ్యాయం 14వ వచనం ప్రకారం జిజ్ఞాసులు ఎవరైతే ఉన్నారో, మోక్ష మార్గం కనుక్కోవాలనే ధీరులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎన్ని కష్ట నష్టాలు, ఇరుకు ఇబ్బందులు వచ్చినా మోక్ష మార్గాన్ని వదిలిపెట్టకుండా ఆ ప్రయత్నం చేయండి. మోక్ష మార్గం కనుగొని వారు కొందరే. ఆ కొందరిలో ఖచ్చితంగా మనం ఉండాలి. ఆ దారిని కనుగొని ఆ దారిలో ప్రయాణించి మోక్షం పొందాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. గురు సమర్పణ.